హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఈరోజు కూడా మనము EMA5 WMA14 అనేటువంటి ఇండికేటర్స్ను ఉపయోగించి హైకనేషి క్యాండిల్ ఈ మూడింటిని కూడా మనం ఉపయోగించి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది ఈ స్ట్రాటజీని ఉపయోగించి లైవ్లో అయితే మనము ట్రేడ్ సెటప్ చేసుకుందాం. లైవ్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది కూడా మీకు క్షుణ్ణంగా చూపించడం అయితే జరుగుతుంది. చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనం చార్ట్లో అయితే బ్యాంక్ నిఫ్టీ 21 ఫిబ్రవరి ఎక్స్పైరీ 46,500 అయితే చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 21 ఫిబ్రవరి 46,500 కాల్ ఆప్షన్ని కూడా మనం చార్ట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్. తెలుసు కదా, EMA5 WMA14. మనకి ఎప్పుడైతే ఈ EMA5 అనేది WMA14 అనేటువంటి లైన్ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి హైకనేషి క్యాండిల్ ఓపెన్ లో 2 మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యి ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని యొక్క హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూనే ఉండండి. ఇంకా మనకైతే దేంట్లోనూ అవకాశం రాలేదు. చూడండి ఫ్రెండ్స్, మనకు EMA5 WMA14 అనే దాన్ని క్రాస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లుగానైతే మనకు ఓపెన్ 426.25, అలాగే లో వచ్చేసి 426.25 వచ్చింది. కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీని యొక్క హైలో అంటే 459 ఇది క్లోజ్ అయిన తర్వాత దాని హై ఎంత ఉందో చూసుకొని దాని హైలో మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూనే ఉండండి. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ లో వచ్చి మారిపోయింది. చెప్పాను కదా, అది క్లోజ్ అయ్యేంత వరకు మనం ఉండాలని. క్లోజ్ అవ్వకముందు కొంతమంది తీసేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చూడండి, ఇప్పుడైతే నేను అక్కడ పాయింట్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ వచ్చేసి 426.25 ఉంది. లో వచ్చేసి 424.60 ఉంది. ఇందాకటికి ఇప్పటికి మారిపోయింది. చూడండి, ఓకేనా? చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేగాని ఇట్లా ఈ క్యాండిల్ అయితే నేను ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? నాకు ఓపెన్లో 2 మ్యాచ్ అవ్వాలి, సమానంగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనకు కాలేదు. అందుకనే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు మీకు, ఆ క్యాండిల్ మనకు ఓపెన్లో 2 వచ్చినా కూడా అది పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత పూర్తిగా ఎండ్ అయిపోయి పక్క క్యాండిల్ ఏర్పడేంత వరకు కూడా మీరు ట్రేడ్ అయితే తీసుకోవద్దు ఆ క్యాండిల్ అని చెప్తుంటాను. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా, ఈ క్యాండిల్లో కూడా మనకు ట్రేడ్ అయితే దొరకలేదు. ఓకేనా? ఈరోజు మార్కెట్ కొంచెం సైడ్ వేస్ కానివ్వండి, లేదంటే అలా స్లోగా అప్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉందని నా ఒక మార్కెట్ బిహేవియర్ వల్ల అనిపించింది. కాబట్టి నేనైతే షార్ట్ స్ట్రాడిల్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు, అంటే 2 ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర నేను సెల్ చేశాను అనమాట. ఇదిగోండి, 46,400 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. అలాగే 46,400 కాల్ ఆప్షన్ని సెల్ చేశాను అనమాట. ఓకేనా? చూడొచ్చు, మనకు సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మనకు కొంచెం ఇది ఉపయోగపడేదానికైతే అవకాశం ఉంది. అంటే షార్ట్ స్ట్రాడిల్ అంటే మనం 2 ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర అటు కాల్ని అటు పుట్ని రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. ఎందుకంటే మార్కెట్ అక్కడెక్కడే ఉన్నప్పుడు మనకు ఈ టైం డీకే వల్ల ఈ పాయింట్స్ ఎప్పుడైతే కరిగిపోతూ వస్తూ ఉంటాయో అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఈ పాయింట్ దగ్గర EMA 5 WMA 14 అయితే క్రాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక క్యాండిల్ అయితే ఏర్పడింది. ప్రజెంట్ అయితే దాని ఓపెన్లో 2 మ్యాచ్ అయినాయి, 329.45. అదేవిధంగా లో వచ్చేసి 329.45 మ్యాచ్ అయింది. కానీ మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే, అప్పుడు కూడా మనకు క్లోజ్ అయిన తర్వాత ఓపెన్లో 2 మ్యాచ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ క్యాండిల్ హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా, చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ కూడా మనకు ఓపెన్లో 2 మ్యాచ్ అవ్వడం జరగలేదు. చూడండి, చెప్పాను కదా, మనకు క్రాస్ ఓవర్, ఈ 2 క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడేటువంటి క్యాండిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మనకు ఓపెన్లో 2 మ్యాచ్ అవ్వాలి. అది కూడా ఎప్పుడు ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడేటప్పుడు మనం ఈ క్యాండిల్ని చూస్తే మనకు ఓపెన్లో 2 మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఫస్ట్ అయితే మ్యాచ్ అయింది, ఇప్పుడు చూడండి మ్యాచ్ కాలేదు. చూడండి, అలాగనమాట. అందుకోసంగా నేను చెప్పిందంతా కూడాను, మనం ట్రేడ్ అనేది ఆ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ప్రీవియస్ క్యాండిల్లో మనం ట్రేడ్ చేయాలి. అప్పుడు కూడా ఆ క్యాండిల్ ఓపెన్లో 2 మ్యాచ్ ఉంటే మాత్రమే చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనకు ట్రేడ్ అయితే దొరకలేదు. చెప్పాను కదా నేను ముందుగానే, ఈ రోజంతా కొంచెం సైడ్ వేస్ మార్కెట్ ఉంది కాబట్టి నేనైతే ఒకే దగ్గర ఈ ఒక 46,400 పుట్ ఆప్షను, అలాగే 46,400 కాల్ ఆప్షను నేనైతే షార్ట్ స్ట్రాడిల్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు, ఇలా మనకు ఈ ప్రీమియం డికే వల్ల, టైం డికే వల్ల మనకు ఇక్కడ స్మాల్ ప్రాఫిట్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకోసంగా నేను సైడ్ వేస్ ఉంటుంది ఈరోజు మార్కెట్ కొంతవరకు అనేటువంటి ఆలోచనతో నేను ఈ రెండింటిని, కాల్ ఆప్షను అలాగే పుట్ ఆప్షన్ రెండింటిని కూడా సేల్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఓపెనర్లు 2 మ్యాచ్ అయి ఉన్నాయి. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత 3వ క్యాండిల్ ఇది. ఓపెన్ వచ్చేసి 342, అలాగే లో వచ్చేసి 342, దాని హై వచ్చేసి 390.5 ఉంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఈ క్యాండిల్ ఇదే విధంగా మనకు ఉన్నట్లుగానైతే ఓపెన్లో 2 మ్యాచ్ ఉన్నట్లుగానైతే మనం దీంట్లో దాని ఒక హైలో మనం ట్రేడ్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లోపల రెడీ చేసుకుంటాను, నార్మల్లో పెట్టాను, ట్రిగ్గర్ ప్రైస్ పెట్టున్నాను. దీని హై ఎంత ఉంది, ఇప్పుడు ఈ పక్క క్యాండిల్ కూడా చూడాలి ఫ్రెండ్స్. మనం ఈ పక్క క్యాండిల్ కూడా మనకు మంచి హైలోనే క్లోజ్ అయింది కాబట్టి ఈ పక్క క్యాండిల్ కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్షన్ జరిగింది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హైని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా, దీని హై వచ్చేసి 393.3గా ఉంది కాబట్టి దీని హైని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాత్రం ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రేడ్ తీసుకునే ముందు మనం ఇన్ని విధాలుగా ఆలోచించి మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. తొందరపడితే ట్రేడ్ తీసుకోకూడదు. చూస్తూనే ఉండండి, తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అయితే తీసుకోకపోవడమే మంచిది. దీనికంటే ముందున్న క్యాండిల్ హై ఉంది కదా, 393.3గా ఉంది. మనము దానికి ఇంకో 3 పాయింట్స్ కలిపి అయితే పెట్టుకుందాం. ట్రిగ్గర్ వచ్చేసి 396.5 పెట్టుకుందాం. ఇది వచ్చేసి 97.5గా పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఇది క్లోజ్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాం. క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్లో మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ ఈరోజు కొంచెం సైడ్ వేస్ ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు అయితే ఉంది కాబట్టి కొంచెం ఆచితూచే మనం అడుగు వేయాల్సి వస్తుంది. మార్కెట్ అయితే ఈరోజు సైడ్ వేస్గానే ఉండేటట్లు కనపడుతూ ఉంది.
దీని ఒక హైలో ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మార్కెట్ ఈరోజు సైడ్ వేస్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో నేను కొంచెం ఆలోచిస్తున్నాను. దీని హైలో అయితే నేను ట్రేడ్ తీసుకుందానికి అయితే ప్లాన్ చేస్తాను. మనకైతే ట్రేడు కాల్ సైడ్ కానివ్వండి, అలాగే ఫుట్ సైడ్ కానివ్వండి, మనకు బై సైడ్ అయితే ట్రేడ్ అయితే దొరకలేదు. నేనైతే చార్ట్లో బ్యాంక్ నిఫ్టీ ఫిబ్రవరి 21 ఎక్స్పైరీ 46,500 కాల్ ఆప్షన్ని పెట్టుకున్నాను రెడీగా ట్రేడ్కి. అలాగే చూశారు కదా, దీని ఒక హైలో మాత్రం ట్రేడ్ తీసుకున్నాను. నేను ట్రిగ్గర్ ప్రైస్ 396.5, అదే ప్రైస్ వచ్చేసి 397.5 దగ్గర అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను బై చేసేదానికి. కానీ నాకైతే బై సైడ్ అయితే నాకు ట్రేడ్ రాలేదు కాబట్టి నేను కామ్గా వదిలేస్తున్నాను. అదేవిధంగా 46,500 పుట్ ఆప్షన్ కూడా నేను చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. కానీ దీంట్లో అయితే మనకు అసలు బై సైడే ఎంట్రీ అనేది రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాము. మార్కెట్ అయితే లైట్గా అప్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. వెయిట్ చేద్దాం. దీన్ని క్రాస్ చేస్తే మాత్రం ఈ లైన్ క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. వెయిట్ చేద్దాం. నేనైతే దీని హైలో ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. మనకి ఇంకా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. నేనైతే ప్లేస్ చేసినాం. చూడండి, 396.5లో నేను ట్రిగ్గర్ ప్రైస్ అయితే ఇచ్చున్నాను. ఎప్పుడైతే మనకు దీన్ని టచ్ చేస్తుందో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, నేనైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. 397.5లో నేనైతే ట్రేడ్ అయితే అప్లై చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తుందో మనకైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ ఈ రెండింటిని నేను సెల్ చేసి పెట్టున్నాను కాబట్టి ఇవి ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి మార్కెట్లో. ఓకేనా? ఈ క్యాండిల్ యొక్క హైలో ఒక 3 పాయింట్స్ నేను బఫర్ పెట్టుకొని ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్యాండిల్ ఓపెన్లు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి 10-25 అప్పుడు వచ్చినటువంటి క్యాండిల్ ఒక ఓపెన్ 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి నేను ఈ క్యాండిల్ యొక్క హైలో ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళినా కూడా నేనైతే ఒక 50 పాయింట్స్ టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. మార్కెట్ అయితే సైడ్ వేస్ తీసుకుంటూ ఉంది ప్రస్తుతానికైతే. చూడొచ్చు, లాస్ట్ టైం మనకు ఈ లైన్ అయితే సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఇప్పుడు ఈ లైన్ అయితే మనకు రెసిస్టెన్స్గా ఉపయోగపడవచ్చు. ఈ జోన్లోనే మార్కెట్ అయితే సైడ్ వేస్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా మార్కెట్ సైడ్ వేస్ తీసుకుంటుందా అనేది కూడా మనం క్షుణ్ణంగా ఆలోచించాలి. తొందరపడి అయితే ట్రేడ్ తీసుకోవద్దు. సెల్ సైడ్గానే అయితే ట్రేడ్ తీసుకునేదానికి అవకాశం ఉంది మనకు. అందుకే నేను రెండింటిని కూడా షార్ట్ స్ట్రాటజీలు అయితే చేసి పెట్టున్నాను. చూడొచ్చు మీరు, ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం చేసి పెట్టున్నాం కదా, అది అలా రన్ అవుతూ ఉంది. సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మనకు కొంచెం ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? చూస్తూనే ఉండండి. చూడొచ్చు, మనకి ఇప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. నేను ఇంకొక 2 క్యాండిల్స్ వరకు చూసి ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను బై సైడ్. మనకు బై సైడ్ అయితే 46,500 కాల్ ఆప్షన్లో 396.55లో అయితే మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. దానికి ఒక 50 పాయింట్స్ అంటే 456లో మనం ట్రేడ్ అయితే క్లోజ్ చేయొచ్చు. చూద్దాం. మార్కెట్ మళ్ళా కూడా సైడ్ వేస్ కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. దీన్ని టచ్ చేసి మళ్ళా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే దీనిపైన గాన క్యాండిల్ క్లోజ్ అయిందంటే కొంచెం అప్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇలా రిజెక్షన్ క్యాండిల్ కాకుండా బాడీ ఉండేటువంటి క్యాండిల్ అయితే దీనిపైన క్లోజ్ అవ్వాలి. దీనిపైన క్లోజ్ అయితేనే
మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. లేదనంటే మనకు ఇలాంటి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. చూద్దాం. మనమైతే ట్రేడ్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఏదో వచ్చింది బై సైడ్. ఆల్రెడీ మనం 547 రూపీస్ ప్రాఫిట్లు అయితే ఉన్నాం. చూద్దాం. నేను ఒక 50 పాయింట్స్ అనుకున్నాను టార్గెట్, 2 క్యాండిల్స్. మార్కెట్ దీన్ని టచ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చూద్దాం. దాన్ని అయితే టచ్ చేసింది, ఈ లైన్ అయితే టచ్ చేసింది. కానీ దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదనంటే మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశం అయినా కూడా ఉందన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ సెల్ ఆర్డర్ ఇచ్చున్నాను 556 దగ్గర, 456 దగ్గర సెల్ ఆర్డర్ ఇచ్చున్నాను. ఒక దీన్ని టచ్ చేస్తే మన ట్రేడ్ అయితే క్లోజ్ అవుతుంది. చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత నాకు ఎక్కడైతే పర్ఫెక్ట్ అయినటువంటి క్యాండిల్ ఓపెన్లో 2 మ్యాచ్ అవుతాయో ఆ క్యాండిల్ ఒక హైలో ట్రేడ్ తీసుకుంటా అని చెప్పాను. ఈ క్యాండిల్ ఒక హైలో నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ చేసిందో మనకు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయింది మనకు. తర్వాత 2-3 క్యాండిల్స్లో అయితే నేను వెయిట్ చేస్తే తర్వాత ట్రేడ్ క్లోజ్ చేస్తా అని చెప్పాను. కానీ నేను ఒక 50 పాయింట్స్ అయితే ప్లాన్ చేసి అయితే ట్రేడ్ అయితే ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనము ఒక 50 పాయింట్స్ తీసుకోవడం అనేది అయితే చాలా ఇబ్బందికరమే. అయినా కూడా చేస్తున్నాను. చూద్దాం. టార్గెట్ తీసుకొని రావాలి. చూడండి, ఆటోమేటిక్గా అలా డౌన్ సైడ్ అయితే మార్కెట్, అంటే ఈరోజు మార్కెట్ అయితే సైడ్ వేస్ మార్కెట్. అది మీకు ముందుగానే చెప్పాను నేను. ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనం చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాము. కానీ మన టార్గెట్ ఇంకా హిట్ అవ్వలేదు. వెయిట్ చేద్దాం. మన టార్గెట్ అయితే హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. వెయిట్ చేయాలి. కొన్నిసార్లు హిట్ అయ్యి కూడా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మన టార్గెట్ అయితే ఇచ్చున్నాము. చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా మళ్ళీ డౌన్కి వస్తుందా. యాక్చువల్గా ఫ్రెండ్స్, బై సైడ్ అయితే ఇంతసేపు ఉండకపోవడమే మంచిది. కానీ నేను ఖచ్చితంగా ఈ లైన్ టచ్ చేస్తుంది అనేటువంటి అవకాశం కోసంగానే నేనైతే వెయిట్ చేస్తున్నాను. మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం బై సైడ్ పొజిషన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది కదా, చూశారు కదా. ఇది మనకు బై సైడ్ మనం తీసుకున్నటువంటి ట్రేడ్లో అంటే 46,500 కాల్ ఆప్షన్లో మనమైతే చూడండి 396.55లో ట్రేడ్ తీసుకున్నాం. అదేవిధంగా 456లో మనం ట్రేడ్ అయితే క్లోజ్ చేసాం. అప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రాఫిట్ వచ్చేసి 891. ఇంతవరకు ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా. ఇదేంటంటే నేను మార్నింగ్ ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండింటిని కూడా నేను సెల్ చేయడం జరిగింది కదా. అంటే దీన్ని షార్ట్ స్ట్రాడిల్ అంటారు అన్నమాట. దాంట్లో 447 రూపాయలు ఆల్రెడీ లాస్లో ఉన్నాం మనం. కానీ దీన్ని కవర్ చేయాలంటే మనకు మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ కానీ వచ్చినట్లుగానే అయితే మనకు ఇది కూడా కవర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. చూడొచ్చు కవర్ అవుతూ ఉంది. చూద్దాం. బై సైడ్ అయితే మనం ట్రేడ్ అయితే సక్సెస్గా క్లోజ్ చేసాం. దీని వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా? అర్థమైంది కదా. ఈ లైన్ టచ్ చేసిన తర్వాత మళ్ళా డౌన్ సైడ్ వస్తూ ఉంది. ఫ్రెండ్స్, నేనైతే మీకు చెప్పాను, ఈ లైన్ డ్రా చేశాను. మనకు ఈ లైన్ని క్రాస్ చేసి
బాడీ ఇక్కడ మనకు క్లోజ్ అవ్వాలి. ఒక క్యాండిల్ యొక్క బాడీ పైన కానీ అప్ సైడ్ కానీ క్లోజ్ అయితే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ క్యాండిల్ ఎక్కడ ఇలా రిజెక్షన్ కానీ జరిగిందంటే మళ్ళా డౌన్ సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాను మీకు. ఇప్పుడు క్యాండిల్ ఇంకా క్లోజ్ అయ్యేదానికి మనకు ఇంకా 3 minutes ఉంది. అంటే మనం 15 minutes చార్ట్ పెట్టుకున్నాం, 3 minutes ఉంది. ఈ 3 minutes లోపల క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుందా లేదా అప్ సైడ్ క్లోజ్ అవుతుందా. కానీ ఇదైతే రిజెక్షన్ క్యాండిల్, దీన్ని షూటింగ్ స్టార్ అంటారు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, గమనిస్తూనే ఉండండి. మీలో ఎంతమంది ట్రేడ్ తీసుకున్నారో నాకైతే తెలియదు. నేనైతే మీకు బై సైడ్ మనం అనుకున్నటువంటి స్ట్రాటజీ EMA5 WMA14 అనే దాంట్లో మీకైతే క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసేనని అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. నేను ఇప్పటి వరకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పని అనుకుంటున్నాను. చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఒకసారి మన సెల్ సైడ్ పొజిషన్స్ కూడా చూద్దాం. చూడండి, సెల్ సైడ్ పొజిషన్స్ కూడా కవర్ అవుతూ వస్తూ ఉంది. బై సైడ్ సెల్ సైడ్ ఉన్నంత ఓపికతో బై సైడ్ అయితే ఉండకూడదు. ఎంత తొందరగా ట్రేడ్ తీసుకున్నామా, ఎంత తొందరగా ట్రేడ్ క్లోజ్ చేసి ఎగ్జిట్ అయిపోయామా అనేదే ఉండాలి. చాలా స్పీడ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఈ క్యాండిల్ అయితే ఈ లైన్ లోపల సైడే క్లోజ్ అయ్యేటట్టు కనపడుతూ ఉంది. చూద్దాం. ఇదైతే షూటింగ్ స్టార్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ నుంచి దీని ఒక సూచన ఏంటంటే మార్కెట్ డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఇలా మనకు ఈ షూటింగ్ స్టార్ అనేటువంటి క్యాండిల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మళ్ళా మార్కెట్ కొంచెం డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది అని ఒక సిగ్నల్ అన్నమాట. గమనించుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకు ఈ ఒక షూటింగ్ స్టార్ అనేటువంటి క్యాండిల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మార్కెట్ మనకు కొంత రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది అని ఒక సిగ్నల్ అని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు మార్కెట్ అయితే రివర్స్ అవుతుంది, గమనించవచ్చు మీరు. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా రీట్రేస్ చేసి మార్కెట్ మళ్ళా అప్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ గమనించుకుంటూ ఉండాలి. చూడండి, మనం షార్ట్ స్ట్రాటజీ చేసాం కదా, దాంట్లో కూడా మనకు ఒక 200 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంతకుముందు చూసినట్లుగానే దగ్గర 600 వరకు లాస్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక 200 అయితే మనకు ప్రాఫిట్లోనే కనపడుతూనే ఉంది. ఇది ఎక్కువసేపు కూడా ఎక్కువ ప్రాఫిట్ కూడా మనం ఆశించకూడదు. మనం తీసుకుంది సింగిల్ లాట్ మాత్రమే, రెండిట్లోనే సింగిల్ లాట్ తీసుకున్నాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు దీంట్లో మినిమం ప్రాఫిటే వస్తుంది. కాబట్టి ఒక 300 ఆర్ 400 వరకు ప్రాఫిట్ చూసుకొని అయితే ఎగ్జిట్ అయిపోవడం అనేది మంచిది. ఫ్రెండ్స్, నేను ఒకసారి 5 minutes చార్ట్ పెడతాను. ఎందుకంటే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఈ లైన్ కూడా రీట్రేస్ చేసి కూడా డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను అది కూడా మీకు క్షుణ్ణంగా చూపిద్దామని ఈ ఒక 5 minutes చార్ట్ అయితే పెట్టాను. దీన్ని ఒకసారి రీట్రేస్ చేసి కూడా డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. లేదనుకుంటే ఒకసారి దీన్ని కూడా రీట్రేస్ చేసి ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లైన్ అయితే ఉంది. 3 లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అయితే ఉంది. దీన్ని కూడా రీట్రేస్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒక దగ్గర మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే లైన్స్ ఎమ్మిటెమ్మిటే ఉంటాయి. వాటిని గమనించుకుంటూనే ఉండాలి. హలో ఫ్రెండ్స్, మార్కెట్ని అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ అయితే ఈరోజు నేను మీకు మార్నింగే చెప్పాను, ఈరోజు మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. కానీ చాలా స్లోగా
అంటే అంత ట్రెండింగ్గా కాకుండా సైడ్ వేస్, దీన్ని కూడా మనం సైడ్ వేస్ అనే చెప్పుకోవచ్చు. సైడ్ వేస్ వెళ్తుందని కూడా చెప్పాను మార్నింగ్ మీకు నేను. అదే విధంగా మార్కెట్ అయితే సైడ్ వేస్లోనే వెళ్తుంది. ఈరోజైతే నేను ట్రేడ్స్ చాలానే తీసుకున్నాను, మీకు ఇది వరకు కూడా చెప్పుకున్నాను. నేను సెల్ సైడ్ కానీ అయితే నేను ట్రేడ్స్ అయితే ఎక్కువ తీసుకుంటానని. ఇదండి మన ఆర్డర్స్. ట్రేడ్స్ అయితే నేను చాలా తీసుకున్నాను. ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయితే నేను క్లోజ్ చేశాను. 46,500 కాల్ ఆప్షన్ ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. మన ప్రాఫిట్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ 1086. అలాగే 46,400 పుట్ ఆప్షన్ కూడా క్లోజ్ చేశాను, 2225. పొజిషన్లు అయితే 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటి 46,900 పుట్ ఆప్షను, అలాగే 46,400 కాల్ ఆప్షన్. ఈ 2 అయితే పొజిషన్లోనే ఉన్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ 2 పొజిషన్లోనే ఉన్నాయి. ఇవి పొజిషన్గా అయినా ఉంచేస్తాను, లేదంటే క్లోజ్ అయినా చేసేస్తాను. మీకు మార్నింగ్ అయితే ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది క్షుణ్ణంగా చూపించాను, అర్థమైంది అనుకుంటా. కాబట్టి మీకు బాగా ఆ స్ట్రాటజీలో అర్థమైందనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.